నమస్తే 69 టీవీ న్యూస్ కి స్వాగతం। నేను రాణి। ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। వికారాబాద్ జిల్లా దుధ్యాల మండలంలో ఎన్హెచ్ఆర్సీ బృందం పర్యటన। బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ। మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు। జార్ఖండ్ లో ఓటమి కారణాలను విశ్లేషిస్తామన్న పురంధేశ్వరి। విదేశాలకు అరటి ఎగుమతి అనంత రైతన్నల విజయం। 1,00,000 మెట్రిక్ టన్నులను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తామన్న ఎంపీ లక్ష్మీనారాయణ। తనపై కేసు నమోదు చేస్తే పవన్ కళ్యాణ్ పై కూడా కేసు నమోదు చేయాలి। ఏపీ ప్రభుత్వానికి దువ్వాడ శ్రీనివాస్ అల్టిమేటం। బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం। ఎవరూ బాధపడద్దు, స్వేచ్ఛగా జీవించాలి అని జాతీయ మానవ హక్కుల కమిషన్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ లా ముఖేష్ భరోసా ఇచ్చారు। భూసేకరణ ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే జరుగుతుందని, ఎవరు భయపడొద్దని భరోసా ఇచ్చారు। యూనిఫామ్ ఉన్నదని ప్రజలపై అధికారాన్ని చలాయించొద్దని, వారిని భయాందోళనకు గురి చేయొద్దని పోలీసులకు సూచించారు। ఇక నుంచి పోలీసులు గ్రామాలకు రారని చెప్పారు। వికారాబాద్ జిల్లా దుధ్యాల మండలం రోటి బండతండాలో ఆయన బాధిత కుటుంబాలను కలిశారు। ఈ నెల 11న జరిగిన ఘటన అనంతర పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి వివరాలను నమోదు చేసుకున్నారు। లగచర్ల ఘటనపై బాధిత కుటుంబాలు, రైతుల ఫిర్యాదు మేరకు తాము ఢిల్లీ నుంచి వచ్చినట్టు తెలిపారు। బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు। क्यों बोल रहे थे खोलने के लिए? किसको बुला रहे थे? डोर निकालो पुलिस है, डोर निकालो ऐसा बोला। तो इतनी कोई सर डोर निकालो, पुलिस बोलेगा हम लोग तो बहुत डर लगता है कि पुलिस बोलेगा हम लोग को डर लगेगा। निकाला नहीं तो लेट नहीं। अब भाई लोग तो एक लेंगे तो डर लगेगा। क्यों बोल रहे थे खोलने के लिए? किसको बुला रहे थे? डोर निकालो पुलिस है, डोर निकालो ऐसा बोला। तो इतनी कोई सर डोर निकालो, पुलिस बोलेगा हम लोग तो बहुत डर लगता है कि पुलिस बोलेगा हम लोग को डर लगेगा। గద్వాల జిల్లా కేంద్రంలో కొద్ది రోజుల క్రితం పార్కు చేసిన కారులోంచి నగదు ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు। నిందితులను అరెస్టు చేసిన నగదు స్వాధీనం చేసుకున్నారు। గద్వాల్లోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న భాగ్యలక్ష్మి హోటల్ ముందు పార్కు చేసిన కారులోంచి 3,60,000 రూపాయల నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు। దీంతో బాధితుడు గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు। పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు। ఎర్రవల్లి చౌరస్తాలో గద్వాల్ టౌన్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు। 3,10,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని నిందితుడి రిమాండ్కు తరలించారు। అలాగే జిల్లాలో గత కొన్ని రోజులుగా నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి 6 లక్షలు వసూలు చేసిన అంకితను పోలీసులు అరెస్టు చేశారు। 2 కేసుల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీటీ శ్రీనివాసరావు అభినందించి వారికి రివార్డులు అందజేశారు। మన గద్వాల్ పట్టణంలో జరిగినటువంటి ఒక ప్రాపర్టీ అఫెన్స్ మీ అందరికీ తెలిసిందే। 3,60,000 రూపాయలు బ్యాంక్ దగ్గర ఒక కారులో పెట్టుకొని ఉన్నప్పుడు ఆ కారు అద్దం పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది। దాని మీద స్పెషల్ టీం ఫామ్ చేసి గద్వాల్ టౌన్ ఎస్ఐ, అదేవిధంగా రూరల్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారి సూపర్విజన్లో మనము ఆ కేసును ఛేదించడం జరిగింది। దానికి సంబంధించినటువంటి అఫెన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక అక్యూజ్డ్ని మనము ఈరోజు ఎర్లీ అవర్స్ అరౌండ్ 5 o'clock టైంలో మనం ఎర్రవల్లి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది। అతన్ని వెరిఫై చేస్తే అతను మన ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఉన్నటువంటి నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లాలో బిట్రగుంట ఏరియాకి సంబంధించినటువంటి గ్యాంగ్కి సంబంధించినటువంటి మనిషిగా గుర్తించడం జరిగింది। ఆ తర్వాత అతన్ని మనం ఇంట్రాగేషన్లో అతను గతంలో జరిగినటువంటి గద్వాల్ టౌన్లో జరిగినటువంటి దొంగతనాన్ని అంగీకరించడం జరిగింది। అదేవిధంగా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గర ఒక షెల్టర్ తీసుకోవడం జరిగింది। ఆ షెల్టర్ లో ఇక్కడ
దొంగలించినటువంటి అమౌంట్ని అక్కడ దాచిపెట్టడం జరిగింది. ఆ అమౌంట్ని మనం ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఇక్కడ పోయినటువంటి అమౌంట్ 3,60,000. ఇది మనకి జరిగి 15 days పైన అవుతుంది కాబట్టి ఒక 40,000 దాకా వాళ్ళు స్పెండ్ చేశారు. 3,10,000 అమౌంట్ రికవరీ చేయడం జరిగింది. ఈ బిట్రగుంట గ్యాంగ్ యొక్క మెయిన్ ఎంబో ఏంటంటే, ఈ గ్యాంగ్ లో ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. వీళ్ళల్లో ఒకళ్ళు ఏం చేస్తారంటే, బ్యాంకుల దగ్గర రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర వీళ్ళు రెక్కీ చేస్తారు. రెక్కీ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మీద మిగతా ఒక 4-5 persons 2-wheelers మీద వచ్చి అక్కడ బ్యాంక్ దగ్గర డ్రా చేసినటువంటి అమౌంట్ కానీ, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి తీసిన అమౌంట్ కానీ ఎక్కడ పెట్టారు, ఏ వెహికల్లో పెట్టారు అనేది అబ్జర్వ్ చేసి వాటిని థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎంత దూరమైనా సరే వీళ్ళు 2-wheelers మీద వెళ్తారు. వీళ్ళు ఎక్కువగా మనకి ఏం చేస్తారంటే, అఫెన్స్ జరిగిన వెంటనే పోలీసులది బాగా ఇన్వెస్టిగేషన్ అనేది సీరియస్ గా ఉంటది కాబట్టి కొంచెం టెంపుల్స్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సత్రాల్లో కానీ వాటిల్లో టైం బీయింగ్ షెల్టర్ తీసుకుంటారు. మరలా ఇదే టైంలో వేరే అఫెండర్స్ ఇంకో చోట రెక్కీ చేయడం, అక్కడ కూడా ఆ విధంగా మరలా అక్కడ ప్లాన్ చేసి అక్కడ అఫెన్సులు చేయడం జరుగుతుంది. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరి వద్ద 30 లక్షల నుంచి 1 కోటి రూపాయలను సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలప్మెంట్ వసూలు చేశారని బాధితులు తెలిపారు. ఏడాదిన్నర తర్వాత ఇన్వెస్ట్మెంట్ అధిక వడ్డీ చెల్లిస్తామని సంస్థ ఎండీ శ్రీధర్ తెలిపారని, ఇవాళ కార్యాలయానికి రమ్మని పిలిచి బూతులతో రెచ్చిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. అరౌండ్ 150 మెంబర్స్ దాకా ఉంటారండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 350 కోట్లు అండి. ఏజెంట్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే 350 కోట్ల పైగా ఇక్కడ బాధితులు ఉన్నారు. 150 మంది ఉన్నారు. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, వివిధ దేశాలలో కూడా చాలా మంది ఉన్నారండి. వివిధ దేశాల వాళ్ళకు కూడా మేము ఇచ్చిన పిలుపు ఏంటంటే, దయచేసి అందరూ కూడా కన్స్యూమర్ ఫోరంలో రకరకాలుగా మీరు కేసు పుటప్ చేయకపోతే మనం ఏం చేయలేము, మీ పైసలు మీకు కావాలనుకుంటే దయచేసి అందరూ ఒక్కసారిగా స్ట్రెంగ్త్ నోరు ఇవ్వండి. నోరు ఇచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా, ఇంత రచ్చ చేస్తున్నా, ఇంత రాద్ధాంతం చేస్తున్నా కూడా ఆయన కోర్టులోనే తెలుసుకుందాం, కేసులోనే చూసుకుందాం అంటున్నారే కానీ ఎటువంటి పరిష్కార విధంగా మేము యాక్చువల్గా ఏంటంటే సెటిల్మెంట్ మాట్లాడుకుందామని వచ్చాము. ఏదో ఒక ల్యాండ్ ఏదో ఒకటి ఇవ్వండి, మాకు ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి వచ్చాము. మేము రిక్వెస్టింగ్ వేలో వస్తే వాళ్ళు మమ్మల్ని అపోజ్ చేస్తున్నారు. మీడియాకు నమస్కారం అండి. ఈరోజు ఒక 40 మంది బాధితులు అందరము మీటింగ్ 3 గంటలకు ఏర్పాటు చేశారు. ఎండి బొల్నేని శ్రీధర్ గారు, సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్. వాళ్ళు ఈరోజు రాగానే, సార్ ఏం సార్ బాగున్నారు అనగానే బూతు పురాణం స్టార్ట్ చేశారండి. ఇది మాకు ఇచ్చేవారు ఇన్వెస్టర్స్కి ఇచ్చే విలువ. అది అంటే బూతులతోటి స్టార్ట్ చేశారండి. మాతోటి ఒక అంటే కన్వర్జేషన్ స్టార్ట్ అనేది బూతులతోటి మాత్రమే స్టార్ట్ చేశారండి. ఇది మాకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్. ఈరోజు మేము యాక్చువల్గా ఎంతో కొంత విన్ విన్ సిచ్యుయేషన్లో వచ్చి మాట్లాడదాము, ఏదో ఒక పరిష్కారం చేసుకుందాం అనే ఒక 40 మంది వచ్చారండి. కాకపోతే ఆయన మమ్మల్ని అది కూడా లెక్క చేయకుండా తను మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీడియా నేను ఎవరికి భయపడా, మీడియా భయపడా, పోలీసులకు భయపడా, కోర్టుకు భయపడా అంటే ఒక మన ఇండియాలో ఉన్న న్యాయస్థానాన్ని కూడా లెక్క చేయట్లేదండి సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు. సో ఇది అండి మన పరిస్థితి. సో దయచేసి ఈ న్యాయం మనకు జరగాలంటూ, న్యాయం అనేది కాపాడాలని మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు కల్పన గారు, శర్మ గారు మాట్లాడిన విధంగానే ఆల్రెడీ వాళ్ళందరూ చెప్పారండి. దానికి తోడు ఆయన ఎన్ని కూడా బాధితులు మీ సిఎస్ఎస్ కంప్లైంట్ చేసినా కూడా, ఎన్ని రిక్వెస్ట్ చేసినా కూడా ఇంకా సెల్ఫీ వీడియో చేసి మేము ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళే అందరూ కలిసి కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి రివర్స్గా 90% పీపుల్కి మేము ఆల్రెడీ సెటిల్ చేసామండి. వాళ్ళ ఇష్టపూర్వకంగానే మేము ల్యాండ్ సెటిల్మెంట్ చేసాము. ఆ ల్యాండ్ సేల్ చేసిన తర్వాతనే మేము డబ్బులు చెల్లిస్తామని చెప్పి సెల్ఫీ వీడియో చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే మాత్రం మేము కోర్టుకు వెళ్ళండి, మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఇక్కడ ఆఫీస్కి రావద్దు, దేర్ ఈస్ నో రిలేషన్షిప్ విత్ బోత్ ఆఫ్ అస్, మీరు కోర్టులోనే తెలుసుకోండి, ఇక్కడ రావద్దు అని చెప్పి మాట్లాడుతున్నారండి. తను మాల కూడా వేసుకొని అసభ్యకరమైన మాటలు, బూతులు లాంటివి కూడా మాట్లాడుతున్నారు.
సో మేము మీ రిలేషన్షిప్ అంటే మీ కస్టమర్స్ అంటే మీకు మాకు రిలేషన్షిప్ ఉంది. మీ సెటిల్మెంట్ చేస్తే మేము విత్డ్రా కూడా చేసుకుంటామని కూడా విన్నవించుకున్నా కూడా మీకు మాకు సంబంధం లేదు. మీరు కోర్టుకు వెళ్ళండి, మీరు ఆఫీస్కి రావద్దు, మేము ఇంకా ఫైల్ చేస్తాము. ఇక్కడ మాకు రికార్డులు ఉన్నాయి, వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి, ఎవరెవరు గొడవ చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఇక్కడ మా ఆఫీస్ని ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళ మీద మీ ఎఫ్ఐఆర్ కేసులు పెడుతున్నామని రివర్స్గా మాట్లాడుతున్నానండి. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రావట్లేదు. మేము కస్టమర్స్గా మీకు సెటిల్ చేయమని చెప్పి కోరుతున్నాము. మేము సెటిల్ చేస్తే మేమే శ్రీధర్ గారు మాకు సెటిల్ చేశారని చెప్పి మీకు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తామని కూడా చెప్పాము. మీరు సెటిల్ చేస్తే చాలు, మీ కేసు కూడా విత్డ్రా చేసుకుంటామని చెప్పినా కూడా మీకు మాకు సంబంధం లేదు. మీరు ఆఫీస్కి రావద్దు, మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోండి. మీరు ఏదైనా కోర్టులోనే తేల్చుకుందాము. 10 years పట్టిద్దో 5 years పట్టిద్దో తేల్చుకుందాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్టీఐ మైండ్ ట్రీ అధ్యక్షుడు సుధీర్ చతుర్వేది మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న అన్ని అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రతి సంక్షోభం ఒక ప్రమాదాన్ని, ఒక అవకాశాన్ని అందిస్తుందని, అలాంటప్పుడు అక్కడి అవకాశాన్ని అందుకోవడానికి విద్యార్థులు నిరంతరం పోరాటం చేయాలన్నారు. Joseph Ajit has worked across life sciences industry and other sectors. Joseph Ajit also works towards sustainable farming techniques by practicing the natural farming techniques. In management to which I pray that they may be admitted. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఘన విజయం సాధించిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ కూటమి ప్రభుత్వ ఓటమికి గల కారణాలు సమీక్షిస్తామని పురంధేశ్వరి తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో హస్తగతం చేసుకోవడం జరిగింది. ఒకంత జార్ఖండ్ నిరాశపరిచిన, ఎందుకంటే అక్కడ కూడా బాగా చేస్తామని అనుకున్నప్పటికీ కూడా ఒకంత ఎందుకు ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఖచ్చితంగా పార్టీ సమీక్షించుకుంటుంది. అండ్ అక్కడ ఏమన్నా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మహారాష్ట్రలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఘోరాతి ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పినా ఇవాళ అప్పుడున్నటువంటి ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కూటమిని అంటే ఎన్డీఏ కూటమిని వారు ఆశీర్వదించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే విభజించి పాలించు అనేటువంటి ఆలోచనతో ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో, ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని రెండవ వైపున ఖచ్చితంగా కుల గణన జరగాలి అనేటువంటి ఒక విభజించి పాలించు అనేటువంటి భావనతోటి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో దాన్ని ప్రజలు తిరస్కరించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అది మాత్రమే కాకుండా హమ్ ఏక్ హై తో సేఫ్ హై అనేటువంటి నినాదం ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చిందో దాన్ని ఎన్డీఏ కూటమి వాళ్ళు అపహాస్యం కూడా చేయడం జరిగింది. కానీ ఇవాళ ప్రజలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్ళినట్లయితే దేశం అభివృద్ధి పదంలో నడవడం మాత్రమే కాకుండా సురక్షితంగా కూడా ఉంటుంది అనేటువంటి భావనతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఎన్డీఏ కూటమికి ఓటు వేసి ఆశీర్వదించారు. అదే విధంగా ఇవాళ అందినటువంటి విజయం ఏదైతే ఉందో మహారాష్ట్రలో
అది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు, ఇది మహారాష్ట్ర అభివృద్ధికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేసినటువంటి ఓటుగా మనం గమనించాలి. అమలాపురంలో మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ సమారాధన మిగిలిన కులాలకు ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. యువత ఎటువంటి హంగామా చేయవద్దని, సైలెన్సర్లు తీసి వాహనాలు నడపవద్దని పోలీసులకు పూర్తిగా సహకరించాలని మంత్రి కోరారు. రేపు అనగా నవంబర్ 24 ఆదివారం సెట్టిబల్జ ఇరు రాష్ట్రాల వన సమారాధన పార్టీల అతీతంగా జరుగుతూ ఉంది. ఈ ఇరు రాష్ట్రాల మీదట ఎవరికైనా పిలుపు అందకపోతే ఇదే పిలుపుగా భావించి అందరూ రేపు జరగబోయే ఇరు రాష్ట్రాల సెట్టిబల్జ వన సమారాధనకు హాజరవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా గత 2 సంవత్సరాల్లో 2022 సంవత్సరానికి గాను సుమారు 50,000 మంది ఈ వన సమారాధనకి హాజరవటం జరిగింది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా హాజరవటం, అలాగే ప్రశాంతంగా మళ్ళీ ఇళ్లకు చేరుకోవడం జరిగింది. అలాగే 2023 సంవత్సరానికి గాను సుమారు 1,20,000 మంది హాజరవటం, అదే ప్రశాంతత మళ్ళీ ఎక్కడా కూడా సైలెన్స్లు ఇప్పడం కానీ చిన్న అపశృతి కూడా జరగకుండా తమ ఇళ్ళకి చేరుకోవడం కూడా జరిగింది. ఈ యొక్క వన సమారాధన సెట్టిబల్జ వన సమారాధన ముఖ్య ఉద్దేశం ఒకటే, కులమంతా కలిసి ఉండటం. ఈ మధ్య కాలంలో కులాల మధ్య కుంపడి పెట్టే నాయకులు కొంతమంది తయారవుతున్నారు, వాళ్ళని గుర్తించి దూరం పెట్టడం, మిగతా కులం కలిసి ఉండటం, మిగతా కులాలందరితో పాటు కలిసి ఉండటం, ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడం ముఖ్య ఉద్దేశంతోనే పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వన సమారాధనకి హాజరు కావాలని చెప్పి సెట్టిబల్జ వన సమారాధనకి సెట్టిబల్జ సంఘీయులు, మహిళలు, పిల్లలు, మొత్తం యువత అందరూ కదిలి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా గత 2 సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం కానీ ఈ యొక్క విలేకరులు తమ సహకారాన్ని పూర్తిగా అందించారు. అలాగే పోలీస్ శాఖ వారు కూడా పూర్తిగా సహకారం అందించారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారం కోరుతా ఉన్నాను, అలాగే పోలీసుల సహకారం కూడా కోరుతా ఉన్నాను. మరొకసారి యువత అందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఎవరో కూడా సైలెన్సర్లు తీయొద్దు, ట్రిపుల్ రైడింగ్ రావద్దు. ఎంత జాగ్రత్తగా వచ్చారో ఈ సభకి అంతే జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు 1000 కళ్ళుతో మీ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతూ ఉన్నారు. కాబట్టి జీరో కట్లు కానీ ఈ సైలెన్స్లు ఇప్పడం కానీ చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విదేశాలకు అరటి ఎగుమతి అనంత రైతన్నల విజయమని అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అన్నారు. తాడిపత్రిలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఉద్యాన పంటల ప్రాధాన్యత ఇండియాలోనే కాకుండా విదేశాలలో సైతం నిరూపించుకోవడం జరిగిందన్నారు. 2016లో సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. 1,00,000 మెట్రిక్ టన్నులను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016 సంవత్సరంలో మొదలుపెట్టిన ప్రయత్నం ఈ రోజు మంచి ప్రయత్నంగా ఈ రోజు దాదాపు 1,00,000 టన్నులు ఎగుమతి చేసేలాగా ఈ రోజు రైతులు ముందుకు వస్తారంటే మన చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఎంతో అర్థమవుతా ఉంది. అదే రైతన్నలు కూడా ఈ రోజు మేము చూస్తున్నాం. ఈ రోజు మన అరటి సంబంధించినటువంటి సాగులో మన ప్రత్యేకించి తాడిపత్రి చుట్టూ ఉన్నటువంటి యాలనూరు, పుత్తూరు, నార్పల్ల, సింగనమల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతన్నలు కూడా దాదాపుగా 5,600 మంది పంట పండించినటువంటి, అంటే 10,000 హెక్టార్లలో పండించినటువంటి పంట దాదాపు 8,70,000 పైచులకు ఈ రోజు మనకి దిగుబడి వస్తే అందులో 1,00,000 టన్నులు పంపించడం జరుగుతుంది. దాదాపుగా 12-13% ఈరోజు ఎక్స్పోర్ట్ పంపించే స్థాయికి వచ్చాము. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ స్థాయిని పెంచి 50% ఎక్స్పోర్ట్ చేయగలిగితే రైతులందరూ కూడా ఒక మంచి వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా చేతుల ద్వారా చేయడానికి మా అదృష్టాన్ని భావిస్తూ భవిష్యత్తులో అంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ కిసాన్ రైలును మనం ప్రారంభిస్తే సబ్సిడీ ద్వారా ఇంకా ఎక్కువ మంది ఎక్స్పోర్ట్స్ రాగలరని చెప్పేసి ఆ ఆలోచనతో గతంలో పార్లమెంట్ సమావేశంలో కూడా కిసాన్ రైలు యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడడం జరిగింది. తిరిగి మరి ఈ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ఇవాళ జరుగుతున్నటువంటి రైలు సంబంధించినటువంటి వివరాలను కూడా మళ్ళీ కేంద్ర మంత్రి గారికి వివరించి తప్పకుండా ఎవరైతే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకి కొంచెం సబ్సిడీ మేర వస్తే తప్పకుండా ఇంకా ఇంతమంది ఎక్స్ట్రా ఎక్స్పోర్ట్స్ ఇక్కడ వస్తారో తద్వారా రైతాంగం ఎక్కువ రేటు దొరుకుతుందని చెప్పేసి భావిస్తూ
ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ అనంతపురం జిల్లాకి హార్టికల్చర్లో ప్రధానమైనటువంటి ఒక ముఖ్య గుర్తింపు రాబోతా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఒక హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఏర్పాటు చేయని చెప్పేసి నారా చంద్రబాబు గారి ద్వారా మేము కేంద్ర మంత్రి వారు రామ్మోహన్ నాయుడు గారిని కోరడం జరిగింది. ఇంకా హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ ఇంకా ప్రధానంగా అన్ని పంటలు ఇప్పుడున్నటువంటి బనానా పాటు ఇప్పుడున్నటువంటి చీని కానీ బొప్పాయి కానీ సపోటా కానీ కాయలు కానీ ఇతర ఉద్యానవన పంటలు కూడా ఎక్స్పోర్ట్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రాంత రైతాంగాలను కూడా ఈ రోజు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇంత పెద్ద ఎత్తున కరువు సీమలో 1,00,000 టన్నులు ఎగుమతి చేసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు టర్నోవర్ని వారి ద్వారా తీసుకోవడం అనేది ఒక మంచి శుభసూచకం అని భావిస్తూ ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తుగా కొనసాగిస్తూ ఎక్కువ మంది రైతాంగాలకి అవకాశం ఇంకా బాగా లభించేలాగా మన ఉద్యాన పంటలకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చి పెద్ద ఎత్తున ఇంకా ఈ పంటలు ప్రోత్సహిస్తుందని మేము కోరుకుంటున్నాం. వైఎస్ జగన్ హయాంలో పవన్ కళ్యాణ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, సీఎం జగన్ పై చెప్పు చూపిస్తూ విమర్శలు చేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. అందుకు కౌంటర్ గా పవన్ కళ్యాణ్ కు చెప్పు చూపిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తనపై కేసు నమోదు చేస్తే జగన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పై సైతం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మతం మీద ఇష్టానుసారంగా మాట్లాడిన దానిపైన కూడా గట్టిగా ప్రతిఘటించాం. అంటే కాశీ కానీ హజ్ యాత్ర కానీ చేసేవారు పుణ్యం కోసం వెళతారు తప్ప, దైవాన్ని దర్శించుకోవడం కోసం వెళ్తారు తప్ప, క్రిమినల్ కేసులు చేసి హత్యలు చేసి మోసాలు చేసి అక్కడికి వెళ్తారా? ఏంటి నీ అభిప్రాయం? హజ్ యాత్రకు సంబంధించి నువ్వు వాడినటువంటి మాట ఏంటి విద్యాశాఖ మంత్రి? అలాగే కాశీ యాత్ర గురించి కూడా మీరు మాట్లాడే మాటలేంటి? ఇది నేను మీకు తెలియజేసేది ఏంటంటే, సభలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇలాంటి సమావేశాలు ఇలాంటి మాటలతో సభా సమయాన్ని వృధా చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ 100 రోజులైంది మీరేం సాధించారు అంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని డైవర్షన్, ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద హత్యలు జరిగాయి అని మేము ఢిల్లీలో ప్రదర్శన చేస్తే హెలికాప్టర్ పెట్టి అధికారులను పెట్టి ఓ ఊరికి పంపించడం, వరదల్లో సమాచారం చెప్పకపోవటం, కౌన్సిల్లో అసెంబ్లీలో కూడా డైవర్షన్ చేయటం, ఇలా డైవర్షన్తోనే వీళ్ళు కాలయాపన చేశారు. మరి కేంద్ర మంత్రి అయిన వెంటనే రామ్మోహన్ నాయుడు ఒక మాట చెప్పాడు, టెక్కల్లో ఎయిర్పోర్ట్ అయ్యా మేము పెట్టింది ఇచ్చింది సీపోర్ట్ అబ్బా, మేము ఇచ్చింది సీపోర్ట్, ముందే సీపోర్ట్ ఫినిష్ చేయండి, సీపోర్ట్ ఫినిష్ కాకుండా ఎయిర్పోర్ట్ అంటాడు. ఓకే ఎయిర్పోర్ట్ అన్నావు, నిన్నటి వరకు టెక్కల్లో అన్నావు, మరి ఈరోజు ఏంటి కొత్తగా పలాసలో అంటున్నావు? ఎందుకు షిఫ్ట్ అయింది? పలాసలో ఎయిర్పోర్ట్ ఏంటి? అసలు నా ప్రశ్న, శ్రీకాకుళంలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ అనుకున్నాం కదా, మరి అది నిర్మాణం చేయరా? శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కే దిక్కులేదు, మీరు టెక్కలు అన్నారు నిన్న, ఈరోజు పలాస అంటున్నారు. ఎయిర్పోర్ట్ పేరుతో 15,000 ఎకరాలు మళ్ళీ కావాలంటున్నారు. మళ్ళీ దోపిడీకి శ్రీకారం చుట్టారు. నేను ఈ రహస్యం ప్రజలకు తెలియజేస్తున్నాను. మళ్ళీ 15,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ కావాలంట ఎయిర్పోర్ట్కి. నిన్నటి వరకు సీపోర్ట్ కోసం భావనపాడు పోర్టు పేరుతో 15,000 ఎకరాలు కాజేయాలని చూస్తే మేము అడ్డుకున్నాం. వీళ్ళ ఆటలు సాగలేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరుతో మళ్ళీ ఆక్రమించాలని చూస్తున్నారు. అలా జరిగితే అడ్డంగా ఉంటాను అని మాటిస్తున్నాను. ప్రజలకు తాలూకా సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినట్టు ఒంటి భూములు కానీ 1 సెంటు భూమి కానీ అక్రమంగా మీరు సంపాదించాలని చూస్తే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడని ఖబర్దారని నేను హెచ్చరిక తెలియజేస్తున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఎన్హెచ్ఆర్సీ బృందం పర్యటన, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. జార్ఖండ్లో ఓటమి కారణాలను విశ్లేషిస్తామన్న పురంధేశ్వరి. విదేశాలకు అరటి ఎగుమతి అనంత రైతన్నల విజయం. 1,00,000 మెట్రిక్ టన్నులను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తామన్న ఎంపీ లక్ష్మీనారాయణ.
తనపై కేసు నమోదు చేస్తే పవన్ కళ్యాణ్ పై కూడా కేసు నమోదు చేయాలి. ఏపీ ప్రభుత్వానికి దువ్వాడ శ్రీనివాస్ అల్టిమేటం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.